హాయ్ గాయ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అయితే నేను చెప్పబోయే పార్ట్ టైం జాబ్ ఎలా ఉంటుంది అని అంటే మన డెలివరీ టైప్ ఉంటుంది. ఇది నేను చేసే జాబ్ వచ్చి పోస్ట్ మ్యాన్ జాబు. అంటే ఈ ఒక్క రోజుకే పోస్ట్ మ్యాను, అంటే ఇది డైలీ పేమెంట్ అనమాట. ఈ జాబ్ ఎలా తెచ్చుకోవాలి అని అంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా పోస్ట్ ఆఫీసెస్కి వెళ్ళి ఏదైనా డెలివరీ జాబ్స్ ఉన్నాయని అడిగితే వాళ్ళు పర్ డేకి ఇంత అని ఇస్తారు, లేదంటే పర్ వీక్ ఇంత అని పౌండ్స్ లెక్క కౌంట్ చేసి మరీ ఇస్తారు. సో అలా ఉంటుంది. ఇక నేను చేసే జాబ్ వచ్చి లైక్ ఓన్లీ లెటర్స్ పోస్టింగ్. సో ఈ లెటర్ పోస్టింగ్ ఎలా అని అంటే మనకి ఒక అడ్రస్ అయితే ఇస్తారు, చూడొచ్చు కదా, ఇక అడ్రస్ అయితే ఉంది. సో ఇక్కడ ఇచ్చిన వాళ్ళ పోస్ట్ కోడ్, ప్రతి ఒక్క పోస్ట్ కోడ్లోకి వెళ్ళి మనం ఇలాంటి హౌసెస్ ఉంటాయి. ఇలాంటి హౌసెస్ మొత్తానికి నా బ్యాక్ సైడ్ ఉన్న హౌసెస్ అన్నిటికీ మనం అయితే లెటర్ పోస్టింగ్ చేయాలి. పోస్ట్ మ్యాన్ ఎట్లయితే వర్క్ చేస్తారో అలాంటి వర్క్ అనుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి సంథింగ్ ఏదో లేబర్స్ న్యూస్ అని చెప్పి ఒక ఓటింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. వాళ్ళకి ఏంటంటే ఇలాంటి న్యూస్ పేపర్స్ ఉంటాయి, ఇవి మనం డోర్ డెలివరీ అయితే చెయ్యాలి. ఇదే నా వర్క్ ఈరోజు. దీంట్లో నేను మెయిన్గా అంటే మనకిచ్చిన లెటర్స్ వచ్చి ఒక 1060 అలా ఇచ్చారు. సో ఈచ్ లెటర్ అని కాకుండా 1060 లెటర్స్ కలిపి సమ్ అమౌంట్ అనేది ఇస్తారు. ఇక్కడ కాదు, ఎక్కడైనా అలాగే ఉంటుంది, అది లెక్క. సో ఇలాంటి హౌసెస్ ఉంటాయి. ఇలాంటి హౌసెస్ దగ్గర మెయిల్ బాక్స్ అని ఉంది కదా, ఇక్కడ ఈ మెయిల్ బాక్స్లో ఏం చేయాలంటే సో ఇలాంటి లెటర్ తీసుకుని ఆ మెయిల్ బాక్స్ ఎక్కడ ఉంటుందో ఒక లోపల తోసేయాలి, అంతే. ఇది మన వర్క్ అనమాట, ఈరోజు వర్క్ ఇది. సో ఇంకా నెక్స్ట్ హోమ్కి అయితే వెళ్తున్నా. ఇంకా అప్డేట్ ఇస్తాను. నేను చాలా ఉన్నాయి బ్యాగ్లో. సో ప్రతి ఒక్కటి వేసిన తర్వాత కాకపోతే మళ్ళీ అప్డేట్ ఇస్తాను. యూకేకి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం మంచిగా వీడియోలు తీయాలనేది నా ఇంటెన్షన్, అంతే. అది ఇంకేం ఇంటెన్షన్ అయితే లేదు. సో ఇదేదో బోర్డు అయితే పెట్టున్నారు. సో మనం దాన్ని లోపలికి కలవలేదు కాబట్టి బయట నుంచే లోపలికి వేసేసా, అంతే. నా వర్క్ ఆడికి అయిపోయింది, మళ్ళీ మిగతా నాకు సంబంధం లేదు. సో అదనమాట. సో నాకు ఇంకా చాలా హౌసెస్ అయితే ఉన్నాయి. చూడండి నా బ్యాక్ సైడ్ మొత్తం, ఇక్కడున్న హౌసెస్ మొత్తం. సో ఈ సైడ్ ఉన్న బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా నేనే వేయాలి. ఆల్మోస్ట్ అయిపోయాయి, ఇంకొన్ని అయితే ఉన్నాయి. సో లాస్ట్ చివరి ఒక 50 ఇల్లులు అయితే ఉంటాయి. సో ప్రతి ఇంట్లో పోయి మన లెటర్ మనం ఇచ్చేయాలి. నేను నమ్మేది ఒకటే, మనం కానీ జెన్యున్గా ఏ వర్క్ చేసినా ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఎవరైతే యూకేకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్టూడెంట్ లోన్ పైన అయితే రావద్దండి, అదొక్కటే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకు అని అంటే మీకు లోన్స్ క్లియర్ చేయడం అనేది చాలా కష్టం యూకేలో. ఈ చాలామంది కన్సల్టెన్సీ వాళ్ళు చాలా మాటలు అయితే చెప్తారు, మీకు ఆ జాబ్ వస్తుంది, ఈ జాబ్ వస్తుంది, అంత వస్తుంది శాలరీ, ఇంత వస్తుంది శాలరీ అని. సో ఇక మనం చేసే వర్క్ అనేది ఎవరు చెప్పరు మనకి. ఈవెన్ వర్క్ ఎలా ఉంటుంది అనేది కూడా ఎవరు చెప్పరు మనకి. అదొక పెద్ద మైనస్ పాయింట్. ఏ కన్సల్టెన్సీ వారు చెప్పరు. చెప్తే మీరు ఇక్కడికి రారు కాబట్టి వాళ్ళకి స్టూడెంట్ మీద అమౌంట్ అయితే రాదు మీరు ఇక్కడికి రాకపోతే. సో అదొక పెద్ద మిస్టేక్ కన్సల్టెన్సీ వాళ్ళ నుంచి. నేను చాలా ట్రై చేస్తాను వీడియోస్ చేయాలి, 10 మందికి ఇంకా మంచిగా చెప్పాలి అని. కానీ ఇక్కడ మనకి అంత టైం అయితే ఉండదు. చూసారు కదా, ఏదో ఒక వర్క్ చేసేంతవరకు మనం కంటిన్యూస్గా చేయాలి. సో ఈరోజు నేను పోస్టింగ్ చేస్తున్నా. సో రేపు ఇంకో వర్క్ వస్తే ఆ వర్క్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకనంటే నాకు అవసరం, నేను ఏదో ఒక వర్క్ చేయాలి. డెఫినెట్లీ ఆ వర్క్ని ఇంకా కంపల్సరీ చేయాలి. ఎందుకనంటే డే కంటిన్యూ అవ్వాలి అని అంటే ఏదో ఒక వర్క్ అనేది చేస్తూ ఉండాలి యూకేలో. లేదు మా పేరెంట్స్ కానీ మా బ్రదర్స్ కానీ బాగా రిచ్ అయితే నేను హ్యాపీగా అందరిలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటా. కానీ అందరూ, నేననే కాదు, చాలామంది కష్టపడుతూ ఉంటారు ఇక్కడ, ఒకరు ఇద్దరు అని కాదు. ఇప్పుడు చూడండి, నేను ఒక హౌస్ కాదు, ప్రతి ఒక్క హౌస్ ఇదే విధంగా పోస్ట్ చేస్తూ పోవాలి లెటర్స్ అనేది. సారీ, ఈ ఇల్లు మర్చిపోయా మీతో మాట్లాడతా. ఇంకో దరిద్రం ఏమిరా అంటే మన బ్యాక్ సైడ్ ఉన్న హౌసెస్లో ఏ ఇంట్లో ఏ కుక్క ఉంటుందో చెప్పలేం. అర్థమైంది అనుకుంటా మీకు. ఏ ఇంట్లో ఏ కుక్క ఉంటుందో అనేది చెప్పలేం, అదొక మైనస్. సో కొద్దిగా భయంగా ఉంటుంది.
ఏ ఏ ఇంట్లో ఏ డాగ్ ఉంటుందో అవి ఎలా రియాక్ట్ అవుతాయో మనకు తెలియదు. సో అది పెద్ద మైనస్ అని చెప్పాలి. కొన్ని హౌసెస్కి అవేం ఇబ్బంది ఏం లేదు. కొన్ని హౌసెస్లో ఆల్మోస్ట్ మనకి కనిపిస్తుంది గేట్ అవతల లైక్ కట్టేసి ఉంటారు. అలా కొన్ని ఇబ్బంది ఏం లేదు. కొన్ని హౌసెస్లో కొద్ది ప్రాబ్లం అయితే ఉంటుంది. కానీ మనం ఏ వర్క్ చేస్తున్నా జాగ్రత్తగా చేయాలి. అదొకటి నేను నమ్మేది, అదొకటి. సో మినీ కోప్ అంటారు కదా, కారు అది ఉంది చూడండి, మినీ కోప్. సో ఆ కార్ ఏంటంటే మంచి హెవీ హై రేట్ అనమాట, అంటే మంచి టాప్ రేటు. కానీ అది మూలబడి ఉంది. ఇక్కడ ఎక్కువ వాల్యూ లేనిది ఏదైనా ఉంది అని అంటే అవి కారులే. సో ఇదేదో పీక్ గోట్ అంట. ఈవెన్ నాకు కారు పేర్లు అంటే కరెక్ట్గా తెలియదు అనమాట. ఎందుకనంటే నాకు అంత అనుభవం లేదు కారులో. మళ్ళీ ఎవరు వెళ్తారు ఆ వారి నుంచి ఈ వారికి జంప్ చేసేస్తే ఇంకో హౌస్ వస్తుంది, లెటర్ వేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఇదే హౌసు, వేసేసాను, వెళ్తా ఉన్నా. సో ఇదే గాయస్, చివరికైతే నాకు ఇవే మిగిలినాయి. సో ఇవన్నీ కూడా నేను మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేసేయాలి. 1060లో నాకు ఇప్పుడు ఒక నాకు తెలిసి ఒక 40 దాకా మిగిలాయి. సో ఇవన్నీ నేను మళ్ళీ రిటర్న్ చేసేయాలి. సో డైలీ పేమెంట్ అయితే ఇస్తారు కొన్ని దగ్గరలో, కొంతమంది వీక్లీ పేమెంట్ అయితే ఇస్తారు. సో అది ఇంకా యూకేకి రావాలా వద్దనేది మీ చాయిస్. అది ఇంకేదైనా ఉంటే కింద కామెంట్లు అయితే రాయండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్.